హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వైద్య ఆరోగ్య శాఖ నుండి మరో జిల్లాలో మరో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఆ జిల్లాలో 5th నోటిఫికేషన్. ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ జిల్లాల్లో 13 జిల్లాల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క అన్ని వీడియోస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం కావాలన్నా, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం కావాలన్నా, పోస్టుల సంఖ్య, ఫీజు ఎంత, చివరి తేదీ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని వివరాలు కూడా ఆ వీడియోస్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు మరో జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థి రిజిస్టర్డ్ పోస్ట్లో కూడా పంపించే అవకాశం అయితే ఉంది. డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీ ఇష్టం, ఎలా అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉద్యోగాల భర్తీలో నోటిఫికేషన్లోనే ఏ రిజర్వేషన్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అని కూడా చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. మీకు ఉపయోగపడే వీడియోస్ కనుక ప్రతి ఒక్క నోటిఫికేషన్ యొక్క వివరాలు కూడా మీకు వీడియోస్ అయితే అందిస్తున్నాను. మన ఛానల్లో మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ నుండి వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా వెంటనే మీకు వీడియోస్ ద్వారా అందించడం జరుగుతుంది. మీ సపోర్ట్ లేకపోతే ఇలా అందించడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కడప జిల్లా నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది 23/7/2020 తేదీన మనకి రిలీజ్ అయినట్లుగా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల కడప వారి పరిధిలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల కడప నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్రింది తెలిపినటువంటి ఉద్యోగాల్లో నిర్దేశిత వేతనంపై పనిచేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. మీకు కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి, పర్మనెంట్ ఉద్యోగాలకి తేడా కానీ తెలియనట్లయితే, ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్స్ అయితే ఇస్తాను. ఆ వీడియో అయితే చూడండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి మరియు ఇతర ఉద్యోగాలకి డిఫరెన్స్ అయితే మీకు గ్యారంటీగా అర్థమవుతుంది. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో కూడా మీకు యూజ్ఫుల్ అప్డేట్స్ అయితే అందుతూ ఉంటాయి. ఇక ఉద్యోగాల వివరాలు కానీ చూసుకున్నట్లయితే, స్టాఫ్ నర్స్ ఉద్యోగం అనేది కాంట్రాక్ట్ బేసిస్లోనే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే 34,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. 28,000 రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలుకి శాలరీ అనేది 28,000 రూపాయల శాలరీ. రేడియోగ్రాఫర్ ఉద్యోగాలకి 30,660 రూపాయల శాలరీ. చైల్డ్ సైకాలజిస్ట్ ఉద్యోగానికి 49,520 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లికేషన్ని వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానులేండి. అభ్యర్థులు దరఖాస్తును వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత భర్తీ చేసినటువంటి దరఖాస్తుతో పాటుగా అన్ని అవసరమైనటువంటి సర్టిఫికెట్లను నిర్దేశిత దరఖాస్తు రుసుము అంటే డీడీ రూపంలో ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రసీదు జతపరిచి జూలై 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు స్వయంగా కానీ రిజిస్టర్డ్ పోస్ట్లో కానీ పంపవచ్చు. ఎక్కడికి పంపించాలంటే, సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల కడప వారి కార్యాలయంలో ఏర్పాటు చేసినట్టు బాక్స్లో వేయవాలని చెప్పారు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసినా సరే మీకు బాక్స్లో వేసేసి వచ్చేయడమే. ఎటువంటి లైన్లో నిలబడడం అలాంటిది ఏమీ ఉండదు. నిర్దేశిత గడువు తర్వాత పంపిస్తే మీ యొక్క అప్లికేషన్ అయితే వాళ్ళు తీసుకోరు. ఇక చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ వివరాలకు కానీ మనం వచ్చినట్లయితే, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి శాలరీ 34,000 రూపాయలు. 188 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్తో పాటుగా జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ అంటే జిఎన్ఎం కోర్సు, బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా తప్పనిసరిగా నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి. ఇక్కడ ఏ రిజర్వేషన్లకి ఉద్యోగాలు ఉన్నాయి అనేది కూడా మీరు ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. మీకు మీ యొక్క కేటగిరీలో ఉద్యోగాలు లేకపోయినా సరే, ఓపెన్ కేటగిరీలో 62 ఉద్యోగాలు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో ఉమెన్స్కే 32 ఉద్యోగాలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి శాలరీ 28,000 రూపాయలు. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్తో పాటుగా డిఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ చేసి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ
ఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా మనకి రిజిస్ట్రేషన్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు అయితే చూపించడం జరిగింది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగం అయితే ఒకటి ఉంది. 28,000 రూపాయల శాలరీ. ఇంటర్మీడియట్ తర్వాత అది కూడా ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ చేసి డీఫార్మసీ బీఫార్మసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. బీసీబీలో ఉమెన్లో ఈ కేటగిరీలో ఉద్యోగం అయితే ఉంది. ఎవరైతే ఈ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళే అప్లై చేసుకోండి, లేకపోతే ఫీజు వేస్ట్, మీ యొక్క అప్లికేషన్ కూడా వేస్ట్ అయిపోతుంది. రేడియోగ్రాఫర్ ఉద్యోగాలకి 30,660 రూపాయలు అయితే శాలరీ ఇస్తారు. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్మీడియట్తో పాటుగా సర్టిఫైడ్ రేడియోగ్రఫీ అసిస్టెంట్ కోర్స్ అంటే సిఆర్ఏ కోర్స్ అనేది చేసి ఉండాలి. అదేవిధంగా మీకు పారామెడికల్ బోర్డులో ఏపీ స్టేట్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి. ఈ విధంగా మనకి రిజర్వేషన్ల వైజ్ ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చైల్డ్ సైకాలజిస్ట్ ఉద్యోగానికి 49,520 రూపాయల శాలరీ. ఒక పోస్ట్ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ ఆఫ్ ఏ యూనివర్సిటీ అండ్ మస్ట్ పాసెస్ ఏ పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడగడం జరిగింది. ఓసీ జనరల్లో ఒక పోస్ట్ ఉంది కనుక ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఫీజు కూడా మనకు చెప్పారు. ప్రతి క్యాండిడేట్ కూడా 300 రూపాయలు అయితే పే చేయాలని చెప్పారు. ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే అని చెప్పారు. సో ఎటువంటి ఫీజు ఎక్సెప్షన్ అయితే ఇవ్వలేదు. 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ చెప్తాను, 3687271657 ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 0010107కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది. పుట్టంపల్లి రిమ్స్ బ్రాంచ్ కడప. ఫేవర్ ఆఫ్ కన్వీనర్ HDS GGH కడప అనే పేరు మీద అయితే తీయాల్సి ఉంటుంది. ఒరిజినల్ రిసిప్ట్ లేదా కౌంటర్ ఫైల్ అనేది తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్ అనేది పెట్టండి, లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. SC ST BC వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి అయితే మరో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, డిజబుల్డ్ పర్సన్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది 10 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి లోకల్ క్యాండిడేట్ ఎవరు అనేది కూడా చెప్పారు. ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. నాన్ లోకల్లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 4th నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే కడప జిల్లాలో చదువుకుంటారో వాళ్ళని లోకల్గా పరిగణిస్తారు. మిగతా వాళ్ళని నాన్ లోకల్గా పరిగణించడం జరుగుతుంది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి జోనల్ పోస్టులు కనుక ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే అన్ని జిల్లాల్లో కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కనుక కడప డిస్ట్రిక్ట్ వాళ్ళని లోకల్గాను, మిగతా జిల్లా వాళ్ళని నాన్ లోకల్గాను పరిగణించడం జరుగుతుంది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకి అయితే మాత్రం ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు అండ్ దీస్ పోస్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ లోకల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు కడప డిస్ట్రిక్ట్ ఓన్లీ. ఓకే, కడప వాళ్ళు మాత్రమే ఈ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ లోకల్ ఏరియా అని కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్కి 75% మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎన్ని మార్కులు వస్తే అందులో 75% పరిగణించి 75% మార్కులు అయితే వెయిటేజ్ అయితే ఇస్తారు. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో మీరు కానీ పనిచేస్తున్నట్లయితే 15% మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఇస్తారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ట్రైబల్ ఏరియాలో మీరు కానీ 6 నెలలు వర్క్ చేస్తే 2.5 మార్క్స్ ఇస్తారు. రూరల్ ఏరియాలో వర్క్ చేసినట్లయితే ప్రతి 6 నెలలకి 2 మార్క్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా అర్బన్ ఏరియాలో పనిచేసినట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి కూడా 1 మార్క్ చొప్పున మ్యాక్సిమం 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి ఇక్కడ కండిషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నోట్ 4 చూసుకున్నట్లయితే మనకి ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా పెట్టమంటున్నారు, లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. అదేవిధంగా మార్క్స్ మెమోస్ కూడా పెట్టమంటున్నారు. మీరు కానీ సప్లిమెంటరీలో పాస్ అయినట్లయితే అది కూడా పెట్టమంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ నాట్ హ్యావింగ్ డేట్ ఆఫ్ రెన్యువల్స్. ఓకే, నర్సింగ్ కౌన్సిల్ లేదా పారామెడికల్ బోర్డులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో రెన్యువల్ టైం వచ్చినట్లయితే రెన్యువల్ కూడా చేసుకోవాలి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని చెప్పారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే సబ్మిట్ చేయాలో వాళ్ళు కూడా పెట్టండి, లేకపోతే వాళ్ళని ఓసీ క్యాండిడేట్స్గా పరిగణించడం జరుగుతుంది. 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్లు ఇస్తే మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. అదేవిధంగా మీరు కానీ
ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 4th నుంచి 10th వరకు కూడా కడపలో చదువుకున్నట్లు తహసీల్దార్ నుంచి సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడపలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అయితే కవర్ మీద తప్పనిసరిగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనే విషయాన్ని అయితే మెన్షన్ చేయమనడం జరిగింది. చివరి తేదీ చూసుకున్నట్లయితే మీకు జూలై 31, స్టార్టింగ్ డేట్ అయితే జూలై 24. ఓకే, మీరు వీడియో చూస్తున్నటువంటి రోజు అంటే నేను అప్లోడ్ చేసిన రోజు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి గమనిక అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే అభ్యర్థులు దరఖాస్తును వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని భర్తీ చేసినటువంటి దరఖాస్తుతో పాటుగా అన్ని అవసరమైనటువంటి సర్టిఫికెట్లను మరియు నిర్దేశిత రుసుమును చెల్లించిన రసీదు జతపరిచి జూలై 31, 2020 తేదీ సాయంత్రం 5 గంటలలోపు సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల కడప వారి కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు కనుక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఫీజు అనేది 300 రూపాయలు కనుక అప్లై చేసుకోండి. మీ యొక్క లక్ అనేది ఖచ్చితంగా కలిసి వస్తే మీకు జాబ్ అయితే వస్తుంది. ఎందుకంటే అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది కనుక ఎక్కువ మందికి మీకు జాబ్స్ వచ్చే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ ఫిల్ చేసే వివరాలన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, చాలా వీడియోస్ అయితే చూశారు. అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. ఆల్ ది బెస్ట్.